అందరం కూర్చున్నట్లయితే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38 నుంచి చదువుకున్నాం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుందని వారిని హెచ్చరించిన. చాలు. ఎవరు హెచ్చరించారండి? అక్కడ హెచ్చరించింది ఎవరు? ఒకసారి చెప్పండి. హెచ్చరించింది ఎవరు? పాస్టర్ కదా. పేతురు అక్కడ హెచ్చరిస్తున్నారు. పేతురుకి దేవుడు హెచ్చరికిస్తే పేతురు గారు మనకి హెచ్చరికిస్తారు. ఎవరు హెచ్చరికిచ్చారు అంటారా? ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి వారికి హెచ్చరించాడు. ఈ హెచ్చరికిస్తే ఖచ్చితంగా చర్చికి మానేస్తారు. ఆ విధంగా హెచ్చరికిస్తే వస్తారండి. మీరు ఎలా బ్రతుకుతున్నారు అని డైరెక్ట్గా నువ్వు ఇదిగో ఇలా ఉన్నావు అని హెచ్చరిస్తే చర్చికి వస్తారా? నిజం చెప్పండి. ఎవరో మాకు డైరెక్ట్గా అలా ఎన్ని కాకి రూట్లు ఎదుగురు అబద్ధం ఆడుతున్నావు అంటేనే మనకి ఏమొచ్చేస్తుంది? విపరీతమైన కోపం వస్తుంది. ఏంటి నేను ఎలా కనపడుతున్నా నీకు? అది నా ఇష్టం. నీకు ఎందుకు అంటే ఒకటే మాట, వాదన లేదు. ఏమంటాం? నా ఇష్టం, నీకు ఎందుకు? ఇక దానికి ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఒకటే మాట, నువ్వు నోరు మూసుకోవాలని అర్థం. అంతే. దానికి రెండోదే చెప్పారు వేళ. నా ఇష్టం అన్నామంటే ఎదుటి ఏమన్నట్టు? నోరు మూసుకుని నాకేం చెప్పక్కర్లేదు నువ్వు. కనుక ఆయన అంటున్నాడు, ఈ లోకంలో అంటే వ్యర్థంగా జీవించే చాలామంది ఉన్నారు. వ్యతిరేకంగా అంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ లోకంలో మనం జన్మించింది దేనికి? తినటానికి, తాగటానికి, సుఖించటానికే తప్ప ఇంకెందుకు ఈ లోకం మనకి? దేవుడు వాళ్ళు ఏమన్నాడు? సుఖపడమన్నాడు కదా. సుఖపడుతున్నాం అనుకుంటున్నాం అంతే. సుఖపడతాం అంటే అది కాదు. నేను అలాగే అనుకున్నామండి. ధనవంతుడు ఒకరు అనుకున్నాడు, చూశారు, తినుము త్రాగము సుఖించుము అన్నది నా జీవితంలో ఒకటి జరిగింది. నేను అలాగే ఉన్నాడు. అనేవాడు మా అమ్మాయి, ఊరిక ఎప్పుడు చూసినా మడి కట్టున్నాడు దేవుడు అంట. ఈ లోకాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు మనకి? ప్రశాంతంగా జీవించు, తినమని తాగమని తినమని చెప్పాడు. హ్యాపీ కూడా మన్నాడు. అంతకంటే ఇంకా ఏంటి అనేవాడు. మా అమ్మకి ఇచ్చేది మూర్ఖుడు. దేవుడు ఈ జీవితం మనకి ఇచ్చింది తాగి తిని జీవితం పాడు చేసుకోమని కాదు, జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకుని, నీ శరీరాన్ని కాపాడుకుని, నీ బ్రతుకును కాపాడుకుని దేవుడికి ఇష్టంగా బ్రతకమని ఇచ్చాడు. ఆయనతో గడిపితే ఆనందం ఉంటుంది. అది ఆనందం అంటే ఇక్కడ కాదు అని చెప్పాను. నాకేం అర్థమైంది కదా. ఇంకా దేవుడు వచ్చి మనకి ఎక్కడ ఆనందం ఇస్తున్నాడు నిజమండి. ఈ లోకంలో వ్యసనాలతో ఉన్న వారందరికీ ఎలా ఉంటుందండి పరిస్థితి? ఎవరిగా శుభ్రంగా చక్కగా తాగి చక్కగా తినేసి కొడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటాం. కానీ అదే మనిషి డబ్బులు ఉన్నప్పుడు తాగి మళ్ళీ సాయంత్రం తాగడానికి డబ్బులు లేనప్పుడు పైకి నవ్వుతాడు, లోపల మదన పడుతూ ఏడుస్తాడు. కాదన్నవని అని చెప్పమని నేను అనుభవంతో చెప్తున్నాను. 500 నీ పొద్దున్న ఇద్దరు నేసుకొని తాగేసేసి తినేసాక సాయంత్రం డబ్బులు ఉండవు, సాయంత్రం తాగాలి. ఎందుకు తాగాలి తెలుసా? హ్యాంగ్ ఓవర్ అంటారు. అంటే తల పట్టేసిందని చెప్తాడు. ఆ తల పట్టింది దిగాలని ఏం చేయాలి? మళ్ళా సాయంత్రం తాగాలి. అప్పుడు ఏముండవు,
అప్పుడు ఏమంటుంది సరే ఒక నైట్ చూపించా, పక్కన అడుక్కోవాలి. ఆ గత అవసరమేదా ఆనందం? పక్కన అడుక్కోవటం ఆనందమా? పక్కన దగ్గర చేయటం ఆనందమా? ఏంటి ఆనందం? ఏమండి ఆనందం అంటే నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నాకు నా భార్యకు ఏకాత్మ కలిగి ఉండాలి, నాకు నా బిడ్డలకి సంతోషం సమాధానం ఉండాలి, అది ఆనందం. ఇంటికి వెళ్తే ప్రేమగా బిడ్డలు ఒళ్ళోకి రావాలి, భార్య చక్కగా గ్లాసుతో నీళ్ళు తీసుకుని రావాలి. అది ఆనందమైన కుటుంబం. సంతోషం అంటే అది. అంతేగాని ఆ వచ్చాడే తాగుబోతుండు అని భార్య ఆ గదిలోకి వెళ్ళి పిల్లలు ఇచ్చి నాన్న వాసన తాగుతావా అని పిల్లలు ఈ గదిలోకి వెళ్తే ఆనందం అండి అదేనా? అందరూ చెప్పేది అదే. ఈరోజు లోకంలో ఉన్నవారంతా ఏ దేవుని ఎరగక వ్యసనాలకు బానిసలయ్యి వారికి ఉంటుంది ఇది మానేయాలి అని, కానీ మానలేక దానికి కొంటు సాటులు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతుంటారు. అంతే దేవుడు అంటాడు, వారికి నుంచి దూరముగా బ్రతకండి, ప్రత్యేకించబడిన వారిగా, పరిశుద్ధత కలిగిన వారుగా, యథార్థత కలిగిన వారుగా జీవించాలి. ఇది ఎవరిని విమర్శించాలని నేను చెప్పట్లేదు, నా అనుభవంతో చెప్తున్నా. నన్ను నేను పడ్డటువంటి నిందలు అవి నేను అనుభవించాను నా జీవితంలో. ఎవరికన్నా చెప్తే అటువంటిప్పుడు నేను అనుకున్నామండి, మా మాస్టర్ గారు వచ్చిన లేక తెలిసిన అన్నయ్యలు వచ్చిన తమ్ముడు ఏంటిదంటే లేక నష్టగాలు ఏంటంటే అసలు ఇప్పుడు అనుకునేవాడిని. నన్ను అప్పుడప్పుడు రావాలనుకుంటాడు, తగిలేదు అన్న ఎక్కువ శాంతంగా బాపట్లేదు అనుకుంటాను, తగిలేదు, నేను బాపట్లేదు, ఫ్రెండ్స్ లేదు అనుకుంటాడు ఒకరు. ఎందుకంటే అంత ట్రాన్స్ఫర్ అంతా ఉంటుంది, ఆ స్థితి అలా అనిపిస్తుంది. కానీ తర్వాత అనిపించింది నిజమే కదా ఇది. అంటే కాయ పండకుండా కోసం తినేస్తే ఎలా ఉంటుంది? ఒకరిగా ఉంటుంది. కొంత తయారయ్యి తింటే పొలకూడదు, పూర్తిగా తయారయ్యి తింటే అప్పుడు అదనంగా ఉంటారు. పూర్తిగా మారి పరివర్తన చెందాక మనం బ్రతుకు మార్చుకుని దేవుడి యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఇవన్నీ చూసారా, అన్నయ్య భలే తగిలేట బాబోయ్ వాళ్ళు అయిపోయేవాడు బాధపడిన రోజులను చూసారా, ఆ రోజు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నన్ను పట్టుకోబట్టి ఈరోజు నేను ఎలా ఉండగలిగానని చెప్పగలుగుతాను. కానీ చాలా కష్టంగా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది మీకు కాదు నాకు కాదు, నేను అనుభవించిన డైరెక్ట్ పేరుతో చెబుతున్నా. మన స్థితి మొదట కొద్దిగా ఉన్న దేవుడి యొక్క ఆత్మ పొందుకుంటే పెద్దదిగా మార్చిపడారు. అక్కడ ఆయన అంటున్నాడు, ఎందుకోసం అంటే ఆ పేరుతో చెబుతుంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. పొందారండి? బాప్తిస్మం పొందారా? పొందలేదు? ఏంటండి అమ్మ వారం మీకు టిఫిన్ పెట్టమని చెప్పాక అందరికీ పెట్టలేదా? మాట్లాడలేదు అందుకో. పొందారా? బాప్తిస్మం పొందారా? ఏ నామంలో బాప్తిస్మం పొందారా? తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. ఏ నిమిత్తం పొందారా అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ. అది అయిందా? అది చెప్పండి. నేలలో మురిగిన సంగతి తర్వాత చూద్దాం. నేను పాప క్షమాపణ వచ్చిందా? పొందామా? ఏమంటే పాపాలు ఒప్పుకున్నామా? సమాధానం పడ్డామా? ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని సమాధానం పడ్డామా? ఎప్పుడన్నా? ఖచ్చితంగా పడాలా. మారు మనసు అంటే అదే. మారు మనసు వస్తే మంచిది, కానీ పాడు మనసు వస్తే దాని తిరగలేదు. చాలామందికి ఎట్టుందంటే ఇప్పుడు బాప్తిస్మం పొందారు పాడు మనసు. బాప్తిస్మం పొందకుండా పొద్దున్న అయ్యగారు పెట్టినాడు, బాప్తిస్మం పొందకుండా పొద్దున కొత్తలో ఉంటుంది అట. బాప్తిస్మం 4ంటికి వేసి పొద్దున కొత్త అయ్యగారు చెప్తున్నారు. అది చాలా ఇప్పుడైతే వచ్చింది ఆదివారం వచ్చిందట. అక్కడ దగ్గరికి నిజంగా వాకింగ్కి వెళ్తారు కదా చాలామంది. వాకింగ్కి వెళ్ళినప్పుడు కొత్త షూ కొనుక్కుంటారు, కొత్త డ్రెస్ కొంటారు వాకింగ్కి. అందరు 4ంటికి వెళ్తే 3ంటికి వెళ్తారు. వారం తర్వాత 3:30, 4, 4:30, 5 నెల అయినప్పటికి రేపు వస్తాలే. ఏమంటారు? ఎప్పుడు వస్తారంటే రేపు వస్తాను. ఇవాళ కొంచెం రాత్రి బాగా లేట్ అయింది, ఎందుకంటే బద్ధకం కాదు, దానికి వెళ్ళలేక అయిపోయింది మన వాడే. చర్చికి కూడా అలాగే వస్తాం. వచ్చిన కొత్తలో అందరికంటే ముందు ఉంటాం, అన్ని పనులు మనమే చేస్తాం. కొంతకాలం తర్వాత కొద్దిగా లేట్ అయింది, ప్రార్థన అయిపోయి పాటలకు వస్తాం. ఆ తర్వాత పాటలు అయిపోయాక వాక్యానికి వస్తాం.
ఆ తర్వాత నాకు లేక ఆకలి ప్రార్థన అది కారణం ఏంటంటే నిర్లక్ష్యం. అది మన శరీరం కోసం మనమే కేర్ తీసుకుంది, దేవుడి కోసం ఏం తీసుకుంటామండి? నిజం చెప్పండి, అవునా కదా? మనం చేయవలసింది ఏంటంటే బాప్తిసం పొందేసాను, మారుమనసు పొందేసాను కాదు, నా బ్రతుకు మారిందా లేదా, దేవుడికి నేను ఇష్టంగా బ్రతుకుతున్నానా లేదా అని ప్రతిరోజు పరిశీలన చేస్తున్నాను. ఎంతమంది పరిశీలన చేసుకుంటాం? నాకు తెలుసుకోండి, నాకు 4 పాటలు తీసేది ఫస్ట్లో 4:30కి, ఇప్పుడు 6కి చెప్తుంది వెళ్ళాడు. కారణం ఆ 4కి వెళ్ళినా 300, 6కి వెళ్ళినా 300, ఎంతకు వచ్చింది నిద్రదండగా. ఏంటి అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే వెళ్దాంలే, దేవుడు కూడా అలాగే చేసేసావు, వెళ్దాంలే. మనల్ని ఇబ్బందిగా మనం మార్చేసేది ఏంటంటే నిర్లక్ష్యం. మనిషిని నిర్లక్ష్యం చేస్తుంది బాధ, మనిషిని నిర్లక్ష్యం వస్తుంది. సమయము ఇంకొంచెం, ఎందుకంటే శరీరానికి మనం శరీరం మాట్లాడినప్పుడు దానికి రెస్ట్ ఇవ్వడానికి ఇష్టపడతాం. అది చెప్తా ఉంటుంది, కాసేపు ఆగి వెళ్దాం, కొంచెం బలహీనంగా ఉంది బాడీ, రెస్ట్ తీసుకుని వెళ్దాం. అప్పుడు అది చర్చి టైం వచ్చినప్పుడు కూడా అదే, ఇంకా సమయం ఉంది కదా, 11ంటికి కదా మనకి, అయిగా 11 వెళ్ళిపోతారు, ప్రార్థన మాది చెప్పి 11:30 స్టార్ట్ అవుతుంది, ఎక్కడ వెళ్దాం. మన పాపాన్ని ఒప్పుకోవడానికి నిర్లక్ష్యం చేస్తే ఒకవేళ ఆరాధనకు ఒక 10 నిమిషాలు లేట్ వెళ్తే దేవుడు శ్రమిస్తాడేమో, కానీ పాపాన్ని ఒప్పుకోకుండా దాచుకుంటే మాత్రం దేవుడు క్షమించడు. పాప క్షమాపణ పొందాలి. మారు మనసు పొంది బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మ దేవుడు వరం పొందుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని, వ్యర్థాన్ని తీసివేయాలి. దానికి ఇష్టపడేవారు ఎంతమంది ఇష్టపడుతున్నారు? మాకైతే మారు మనసు పొందినాక సంవత్సరాలకు ఇచ్చారు బాప్తిసం. ఎవరికి మారు మనసు పొందిన సంవత్సరాలకు బాప్తిసం ఇచ్చారు. నాకు మారు మనసు పొందిన 6 నెలల నుంచి అంటా ఉన్నాం, అయ్యా మరి బాప్తిసారు, ఇంకా సమయం ఉంది రాదు, మాకు ఇంకా ఉందని అప్పుడు చెప్పాను కూడా, సిద్ధపడండి, ఎల్లుండే మీకు బాప్తిసారు. అంటే టెస్టింగ్, ఎక్కడ తప్పిపోతున్నామా, జారిపోతున్నామా, ఇంకా నిలబడతామా లేదా. ఈరోజు అలా ఉందండి, అయ్యా మేము బాప్తిసం తీసుకో, అమ్మ ఒక 4 రోజులు అయితే లేదండి వాళ్ళ దగ్గర తీసేసుకోరా, అంటే మాకు టైం లేదు, అంటే బాప్తిసం తీసుకుంటే పరలోకం వచ్చేసిద్ది అనుకుంటారు జనం. పరలోకం కన్ఫర్మ్ అయితే ఎట్టా ఉంటే పరలోకం కన్ఫర్మ్? పాప క్షమాపణ పొంది బాప్తిసం. లేదు బై మిస్టేక్ బాప్తిసం కంటే, పాప క్షమాపణ కంటే ముందు బాప్తిసం తీసేసుకోవాల్సిన అవకాశం వచ్చింది, తీసుకున్నా ఆ విత్ సెకండ్స్లో సరి చేసుకోవటం మొదలు పెట్టాలా, వెంటనే సరి చేసుకోవటం మొదలు పెట్టాలా. అన్నిటికంటే ముఖ్యంగా మనసులో ఏమనకూడదు అంటే విభేదాలు ఉండకూడదు, కలహాలు లేకుండా ఉన్నాయండి మనకి. మన స్థితి మనకు తెలుసు, మన పరిస్థితి మనకు తెలుసు, మన మనసు మనకు తెలుసు, సమస్తం ఎరుగుతాం, మాట్లాడేస్తాం, తర్వాత మనకే బాధ అనిపిస్తుంది, అయ్యో ఎందుకు మాట్లాడానని. కానీ దాన్ని ఒప్పుకోవటానికి చాలా కష్టమైపోతుంది, చాలా దారుణంగా ఉండదు. అప్పుడు ఒప్పుకోవటానికి కష్టమైపోతుంది. నేను ఎందుకు ఒప్పుకోవాలి, నాకేం పని? సరే నేను అన్నాడు, తప్పైపోయింది అనుకోపని, ఆయనే అడగవచ్చు, ఆయనే చెప్పవచ్చు, నువ్వే. నన్ను నేను కలుపుకోవాలి, ఎదుటోని కడగడం తర్వాత. అందుకనే దేవుడు గురించి, నీ సహోదరుడి కంట్లో నలుసులు తీసుకుంటే ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. ఎదుటి వాడికి ఉన్నటువంటి లోపాన్ని చెప్పే కంటే మొదట మనలో ఉన్న లోపాన్ని వెతుక్కోవాలి, మనలో ఉన్న లోపాన్ని ఒప్పుకోవాలి, మనలో ఉన్నదాన్ని తీసివేయాలి. మొన్న పాస్టర్ గారు చెప్తున్నాడు, వాళ్ళ సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, సంఘపెట్ట సిగరెట్ కాలుస్తాడు, కొత్త తీసి అక్కడ పెట్టవుతాడు, ఎక్కడ చర్చికి వెళ్ళి దాడు పెట్టకూడదని పెట్టి లోపలికి వచ్చి కూర్చుని అన్నీ అయిపోయాక వెళ్తా తీసుకుని. అదే అంటే దేవుడు చర్చిలోకి సిగరెట్ పెడితే ఊరుకోడట. అయితే బయట కాల్చి వచ్చా చెప్పాడు, బయట కాల్చమని చెప్పాడు దేవుడు. బయట సిగరెట్ కాల్చు, చర్చిలో మాత్రం తేమాకు, నాకు పాపం వచ్చిందని చెప్పాడా దేవుడు? ఆయన ఏం చెబుతున్నాడు అసలు? మొత్తు పానీయాలుగా, మొత్తుకు సంబంధించినవి కానీ వ్యర్థమైనవి కానీ ఏమీ అంటుకోవద్దు అని చెప్తున్నాడు. ఆయన అది చేసే దేవుడు ఆ పని.
సంఘ పెద్ద. ఇక సంఘంలో వచ్చేటువంటి విశ్వాసులకి చెప్పగలడా? చెప్పగలండి? ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నేనే ఇంటికి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ మందు తాగుతూ కూర్చున్నాను అనుకోండి, మళ్ళీ ఆంధ్రలో వచ్చి మీకు చెప్పగలనా నేను? ఒకవేళ చెప్తే మాత్రం మీరు ఎవరు చెప్తారు? నేను ఏడు సేవాలను నువ్వు చెబుతున్నావు అక్క, నువ్వే ఒక త్రాగుబోతుడివి, నువ్వు వచ్చి నాకు చెబుతున్నావా? సంఘంలో అనుకోండి ఎంతంటే సేవకుడే కాదు, సంఘ పెద్దే కాదు, విశ్వాసం అయినా సరే ఆ స్థితిలో ఉంటే మరి ఒకరికి యేసు ప్రభు కోసం నీతి గురించి ఎలా చెప్పగలము? అందుకే నేను అంటున్నాడు, బాప్తీసం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం, పాపాన్ని కడుక్కోవటానికి బాప్తీసం, పాపాన్ని కప్పుకుని దాచుకోవటానికి కాదు బాప్తీసం. ప్రియులరా, ఇప్పుడు అన్నం తిన్న పళ్ళాలని దాచుకుంటారా? ఏమండి? దాచుకుని మళ్ళీ కొత్తగా వండుకుని మళ్ళీ తిని మళ్ళీ దాచుకుంటూ ఉంటారా? ఏం చేస్తారు? తినబట్టి ఏం చేస్తారు? శుభ్రం చేసుకుని మరలా దాన్ని, అలాగే మనం చేసాం పాపము, దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కడుక్కోవాలి. కడుక్కుంటున్నామా? కడుక్కోవడానికి ట్రై చేస్తున్నాం? అసలు మన స్థితిని మనము దాచుకుంటా చూస్తున్నాం. ఇంకా అని అంటున్నాడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును, కప్పుకున్నవాడు దరిద్రుడు అవుతాడండి, శాపగ్రస్తుడు అవుతాడు. పాపాన్ని దాచుకుంటే అది పాపం ఏమైందంట? పరివర్తన చెంది మరణానికి అంటదంట. అంటే మనల్ని తినేయకపోవచ్చు, మన బెడ్ల మీద పడవచ్చు, మన పెద్దవాళ్ళ మీద పడవచ్చు. ఆయన అంటున్నాడు, మీ పాపం మీ పెద్దల పాపం ఎక్కడ కొలుస్తాడంట? కుటుంబంలో కొలుస్తాడు, బిడ్డల మీద. అలాగే మనం చేసిన పాపము పరివర్తన చెంది మరణాన్ని, నన్ను తినేయచ్చు, నా బిడ్డలు తినేయచ్చు, నా భార్యను తినేయచ్చు, లేక నా తల్లిదండ్రులు తినవచ్చు, లేదా మా మనవడు తినవచ్చు. ఎవరినో పడుతుందో తెలియదు. అదేమన్నా తెలిసినప్పుడు దేవుడికి మేమంటే కనికరం లేదండి, దేవుడికి మేమంటే జాలి లేదండి. మా కొడుకే కనపడ్డా, నా కూతురే కనపడిందా? అప్పుడు కనపడలేదా? నువ్వు పాపం చేసేటప్పుడు నీ కూతురు కొడుకు నీ బిడ్డలు నీకు కనపడలేదు. అయ్యో నా పాపం నా బిడ్డల మీద ఏలుబడి చేస్తుందేమో, నేను ఈ పాపాన్ని మానేసి ఒప్పుకొని విడిచిపెట్టుకోవాలా? నా బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలంటే నా పడదుకు మార్చుకోవాలని గుర్తు రాలేదు అప్పుడు? ఇప్పుడు లోబో దిగుని గుండు కొట్టుకుంటే మాత్రం వచ్చిందా? ఏమంటే ఎప్పుడు మనం చేయవలసింది ఏంటి? బిడ్డలకు సంపాదించాల్సింది ఏంటి? అక్రమంగా ఆస్త, పాపంతో కొనగట్టాల బిల్డింగ్లు, ఏమక్కర్లేదు. మొదట నువ్వు పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది నువ్వు యథార్థమైన మార్గంలో నడిస్తే మనం వెంబడించేవారు అదే మార్గం నడుస్తాం. మనం అది చేయట్లేదు, అలా ఉండట్లేదు. కాబట్టి మన కుటుంబంలో జయాన్ని చూడలేకపోతుంది. తాత్కాలికమైన సంతోషం, అది తాత్కాలికమైనటువంటి సంతోషం, అది శాశ్వత సంతోషం కాదు. అందుకే నేను చెప్పిన ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందేదరు. పొందామండి? ఉందా మన దగ్గర పరిశుద్ధాత్మ దేవుడైన వరం? ఇప్పుడు ఏదైనా చిన్న విషయంలో తప్పు చేస్తే ఆయన తప్పు చేస్తున్నావు గద్దింపు వస్తుందా? దాన్ని వెంపడే ఆపి వెనక్కి వచ్చేస్తున్నామా? తప్పు చేయటానికి వెళ్తే తప్పని తెలిసి ఇది తప్పయ్యా నేను చేయలేక నన్ను కలపమా కానీ వెనక్కి వెళ్ళిపోతున్నామా? ఏముందులే వచ్చేసాం గట్టలో రేపు మార్చుకుందాం అనుకుంటున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఆ వరం పొందుకుని ఉంటే ఎక్కడికి వెళ్ళినా మరణ ఛాయలించిన పాప వంచులించిన దేవుడు వెనక్కి వస్తాడు. ఖచ్చితమైన 100% జరిగింది. పొరపాటు మనం వెళ్ళిపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా వెనక్కి వస్తాడు. వస్తున్నాడా వాళ్ళంటగా? వస్తున్నామా వెనక్కి? మన స్థితి మనకు తెలుస్తుందా? మన శరీరము ఆలయం, ఆయనకి ఆలయమై ఉందండి. మనము ఆయనకి ఆలయమై ఉన్నాం. ఆయన అంటున్నాడు, నా ఆలయమును పాడు చేసినవాడిని నేను శపించేదను, పాడు చేస్తాను అంటున్నాడు. మనం చాలా జాగ్రత్తగా మనసులాగా, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అన్ని విషయాల్లో మనము
ఆయన చూస్తున్నాడని భయం కలిగి ఉండాలి. అందుకే ఏంటంటున్నాడు, పరిశుద్ధాత్మ మీరు పొందేదిగా ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులను అందరికీ అనగా ప్రభు అయిన మన దేవుని తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పారు. పిలిచామండి ఆయన్ని మన యొద్దకి? పిలిచామా? కృష్ణుడి గారిని భోజనానికి పిలిచామా? వచ్చారా మన దగ్గరికి? వచ్చినప్పుడు ఎలా ఉంటాం? కృష్ణుడి గారిని భోజనాన్ని పిలిచామనుకోండి, మన ఇంటికి ఎలా ఉంటాం? రోజు వండుకున్నట్టు వండుకుంటామా? రోజు మన ఇల్లు ఉన్నట్టే ఉంటుంది. ఆ రోజు ఎలా ఉంటుంది? ప్రత్యేకత కలిగి ఉంటుంది. మంచి మంచి రుచులు ఉంటాయి, మంచి మంచి సువాసనలు ఉంటాయి, ఇల్లంతా చాలా నీట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక పెద్ద ఆయన్ని మనం పిలుస్తాం. అలాగే దేవుని మనం పిలిస్తే మన హృదయం కూడా నూతనముగా ఉండాలి, పరిశుద్ధమైంది అయి ఉండాలి, పరిమళ వాసన కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి. ఆయన్ని పిలిస్తే వారందరికీ ఆ వాగ్దానం ఉంటుందట. మరి మనకు ఉందండి? మనకి, మన బిడ్డలకి, మన బంధువులకి ఉందా వాగ్దానము? పొందుకున్నామా? మనం అన్ని విషయాల్లో పరిశీలన చేయాలి. వచ్చాము వెళ్ళాము కాదండి. బాప్తిసం పొందటం అంటే ఏదో సముద్రంలోకో నదిలోకో కాలంలోకి వెళ్ళి మునిగి వచ్చేసినట్లుగా ఉంది, కానీ ఏదో స్నానం చేసి వచ్చామన్నట్టుగా ఉంటుంది, కానీ దాని ఒక క్రమాన్ని పాటించట్లేదు. ఒకవేళ బాప్తిసం తీసుకోకముందేమన్నా నువ్వు చేస్తుంటే దేవుడు క్షమిస్తాడేమో, కానీ తీసుకున్నాక కూడా అదే స్థితిలో ఉంటే నీకు నీ కుటుంబానికి శాపాన్ని పొందుకుంటావు. గుర్తుంచుకోవాలి. ఇది నేను చెప్పేది కాదు. చూడండి, 5 సహోదరులు అయ్యప్ప మాలేస్తారు, పుట్టప్పుడు డ్రింక్ చేస్తారు. మాలేసినప్పుడు చేస్తారా? ఎందుకని చేయరు? చేస్తే నా కుటుంబానికి ఏమవుతుంది? అరిష్టం వచ్చిద్ది, నా కుటుంబానికి శాపం వచ్చిద్ది అని ఎంత భయంకరమైనటువంటి త్రాగేవాడైనా ఆ 45 రోజులు 50 రోజులు ఏం చేస్తాడు? కఠినమైనటువంటి పస్తుంటాడు. అలా ఒక్కరోజన్నా మనము అయ్యో ఈ స్థితిలో నేనుంటే నా కుటుంబానికి శాపం వచ్చింది, నా బిడ్డల కథకి శాపం వచ్చింది, నేను ఎలా ఉండకూడదు, నేను నీతిగా బ్రతకాలి అని ఒక్కరోజన్నా అనిపించిందండి. అలా చేయాలి భక్తి చేస్తే. ఏ రోజన్నా చేయగలుగుతున్నామా? ఒక అమ్మ చెప్పిందనో, నాన్న చెప్పాడనో, తాత చెప్పిందనో కాదు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది మాత్రమే చేయాలి. దేవుడు నీకేం చెప్పాడో అదే చేయాలా. లేకపోతే నా అమ్మ, అక్క, తోడు వాళ్ళు వీళ్ళెవరెవరు మన దగ్గరికి రారు. వాళ్ళందరూ సలహాలు చెప్పేవారు మాత్రమే. అందరూ సలహాలు చెప్పేవాళ్ళే, కానీ మన దగ్గరికి వచ్చి ప్రేమించేవారు కాదండి. మనల్ని ఎడతెగక ప్రేమించేది ఆయనే. నిజమైన తండ్రి, ఆకాశమంది సింహాసనాసనం అయినాడు ఆయన తప్ప శాశ్వతమైనటువంటి ప్రేమను పంచేది ఇంకెవరి లోకంలో లేదండి. ప్రతి ఒక్కరు గమనించాలి. మనము ప్రేమ కలిగి ఉండాలి, పాపక్షమాపణ పొంది ఉండాలి. నిజరక్షకుడు నన్ను చూస్తున్నాడని దైవం కలిగి భక్తి చేయాలి. నామకార్థమైనటువంటి భక్తి చేయటలేదు, ఆచారమైన భక్తి అవసరం లేదు. అవన్నీ ఒట్టిదే, పండగ కోసం చేసేవి ఎన్ని కాదు. నిజముగా భక్తి చేయాలి. నన్ను చూస్తున్నాడు దేవుడు, నా పాపం నాలో ఉంటే ఆయన వెలికి తీస్తాడు. చూడండి, కొన్ని సినిమాల్లో భూతత్వం లాంటి మ్యాచ్ చూపిస్తారనమాట. ఎక్కడైనా దాచుకుంటేనో ఏం కనపడుతుంది? ఆ భూతత్వం పెట్టగానే పైకి కనపడదు, కానీ అర్థంలో చూస్తే ఏం కనపడుతుంది? లోపల దాచుకున్నటువంటి అన్నీ కనపడతాయి వాడికి. అలాగే నేను చూస్తే, నువ్వు చూస్తే నాకు పైన వస్త్రం కనపడుతుంది, కానీ ఆయనకి ఏం కనపడుతుంది? మన అంతరంగంలో ఉన్నటువంటి పాపాలు కూడా ఆయనకి కనబడతాయి. మన ఆలోచనకు గ్రహింపు రాకముందే మన గ్రహింపును గ్రహించే దేవుడు ఆయన. మన ఆలోచన పరిశీలించేవాడు ఆయన. అది గమనించాలి. అది గమనించి మనం ముందుకు సాగాలి. అంతేకాని నచ్చినట్లు వెళ్ళిపోతే రేపొద్దు నచ్చినట్లు వెళ్ళిపోతాం. వెలుగుని మనం చేసిన పాపాలు అందరూ కూడా వెలుగులోకి వెళ్ళాలని ఆశపడతారు. అవునండి, పరలోకం వెళ్ళాలని ఆశపడతారు. అయితే అందరి కోసం పరలోకాన్ని ఏర్పరిచారు దేవుడు. అందరూ ముందు పరలోకానికి వెళ్ళిపోతారంట. అయితే
అక్కడికి వెళ్ళినాక ఆ వెలుగులో మన పాపాలు కనపడినప్పుడు ఆ వెలుగులో ఉండలేక మనం ఎక్కడికి వెళ్తాం? చీకటి కోట్లోకి వెళ్ళిపోతాం, బిలాముల్లోకి వెళ్ళిపోతాం, చీకటిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే పాపాలు వెలుగులోకి వస్తే కనపడతాయి, లోపల ఉంటే కనపడదు. అందుకని మనం వెలుగుని ప్రేమించకుండా చీకటిని ప్రేమిస్తాం పాపాలు చేసుకోవటానికి. పాపం చేయటానికి దేన్ని ప్రేమిస్తాం? వెలుగులైతే మన బ్రతుకు కనపడద్దని చీకటిని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. వెలుగుని ఇష్టపడిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్రతుకంతా బయటపడిపోతుంది. అందుకని అంతా పగలంతా ఇంట్లో పడుకుంటారు, చక్కగా చీకటి పడుతున్నాను కానీ చక్కగా బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ జీవితం, వాళ్ళ రాజ్యం వచ్చేసింది. ఇక వాడిని లూసిఫర్ గారు ఆవరించేసి కూర్చున్నాడు వాడిని. వాడి బ్రతుకంతా చీకటి బ్రతుకే, ఇక జీవితం అంతా చీకటి కొట్లే, అదే ప్రపంచం అనుకుంటున్నాడు. కానీ రేపు నరకాగ్నిలో కాలిపోతాడు వాడు వంశం అంతా. జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మనం వెలుగు సంబంధం ఉన్నాం, వెలుగు కొరకు వచ్చాం, వెలుగులోకి నడిపించడం కోసం వచ్చాం. మనం చీకట్లో బ్రతకడానికి రాలేదు. మనల్ని పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిత్యము వెలుగులో ఉంచుతానంటున్నాడు. ఆ వెలుగుని మనం ఇష్టపడిన వారికి మన అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నా పాప బ్రతుకు, చీకటి బ్రతుకు నుంచి వెలుగుగా నన్ను మార్చు. నాకు పాప క్షమాపణ దయచేయి. మారు మనసుకు తగినట్లుగా నేను నడవాలి. బాప్తిసం పొందాలనుకుంటున్నా కానీ నా బ్రతుకు హృదయాన్ని కడుక్కోవా, శరీరాన్ని కడుక్కోలే కానీ నా జీవితాన్ని కడుక్కోవాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మా గురించి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా బ్రతుకు మార్చండి అయ్యా. నా పాత రోత బ్రతుకు నుంచి నన్ను విడిపించు. నా వ్యసనాల నుంచి నన్ను విడిపించు. నా రోత జీవితం నా బిడ్డల మీద ఏర్పచ్చేయడానికి వీల్లేదయ్యా. అయ్యా, నా పాపం నేను కప్పుకుంటే పరివర్తన చేసి మరణాన్ని కట్టలేదు. నా బిడ్డల మీద మరణం రావడానికి వీల్లేదు. నా కుటుంబం మీద మరణం రావడానికి వీల్లేదు. ఆయన నేను ఈ క్షణంలో ఒప్పుకుని విడిచిపెడతాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని ఎవరు మౌనంగా ఉండవద్దు. ఇది అనుకూలమైన సమయము, రక్షణ భాగ్యము. మరో అవకాశం ఉందో లేదో మనకి ప్రియుల. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థించుతాం. ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మన ముందు ఆయన నీటిగా తేటగా మాట్లాడి ఉన్నాడు. పాపం పరివర్తన చేసి మరణాన్ని కట్టదంట. బాప్తిసం మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందమంటున్నారు. పాప క్షమాపణ నిమిత్తం హృదయాన్ని కడుక్కోమంటున్నారు దేవుడు. అక్కడ హృదయాన్ని కడుక్కోవటం మాకు నేర్పించు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అంటున్నావు ప్రభా. ఆ ధన్యతను మాకు దయచేయండి. నీ రక్షణ వాక్యం మాకు దయచేయండి. నీ ఆత్మీయతలు మేము మేలు పొందుకునేవారిగా, నీ వెలుగును ప్రకాశించేవారిగా, నీ వెలుగును పయనించేవారిగా మమ్మల్ని మార్చండి. చీకటి బ్రతుకుల నుంచి విడిపించండి. చీకటి క్రియల నుంచి విడిపించండి. వెలుగు సంబంధులుగా చేయండి. వెలుగులో మేము నివసించేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ కృప దయచేయండి. మీ ఆత్మను తోడుగా ఉంచున్నాడు. యేసయ్యా, నీ కొందనాలు. సహాయకుడా, నీ కొందనాలు. ఆశ్చర్యకరుడా, నీ కొందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి యేసయ్యా, నీ బంగారు పాదములకు నీ కొందనాలు, స్తుతులు ప్రభా. ఇప్పటి వరకు నాతో మాతో నువ్వు మాట్లాడావు. నీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి, నీ ఆత్మ చేత అభిషేకించి వ్యర్థమైన వాటి హృదయంలో నీరు కట్టి ఫలింపు దయచేసి, వాక్యానుసారమైనటువంటి జీవితానికి లోబడి ఆయన విధేయత కలిగి మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని, బాప్తిసానికి తగినటువంటి అద్భుత రీతిగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేసి, మొదటి ప్రాధాన్యత నీకు, నీ సంఘానికి, ఆయన మందిరానికి ఇటానికి మాకు సహాయం చేసి మీకు కృపదయించాం. ఆయన నీవే మా దేవుడు, సజీవుడు, గణపరుచుకుని రోజుకు రుజువుపరుచుకున్నాను. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.